మెదక్ జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పిన, ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం చేయని చెప్పిన, కాలే. ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా. విషయం ఏంది, రైతులకు ఎందుకు ఇబ్బంది, రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్లో దించి ఆ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు. అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు. లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి, 9573604789. నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారా? అవును సార్. లారీ డ్రైవరా బాబు? సార్ లారీ డ్రైవరా మీరు? అవును సార్, లారీ డ్రైవర్. ఏ ఊరికి వెళ్ళి బట్టలు తీసుకుపోయినావు? సార్ మెదక్ పక్కన ఈ ముత్తాయి కోట ఉంది కదా సార్, ముత్తాయి కోట మీద అదే సార్. ముత్తాయి కోట నుంచి మొన్న రాత్రి బట్టలు తీసుకుపోయినావు? మొన్న నైట్ ఆన్సి బయలుదేరినా సార్, 12-1 అయింది సార్ నైట్. నేను హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇంతకు ముందు నీకు ఫోన్ చేసినా కదా సార్. మీ నెంబర్ ఆర్డర్ తెలుసు సార్, మీరు చాలా సార్లు ఉంటాను నేను. పెద్దమూర్తి సార్ మాది, చాలా సార్లు వచ్చాను సార్, ఒకసారి కాదు. పెద్దమూర్తి సార్, మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో మంచిరెడ్డి కిషన్ సార్ అని దగ్గరికి వచ్చినాం సార్. విజేందర్ రెడ్డి అని మా బాబాయ్ కౌన్సిలర్ ఉండేది. పెద్దమూర్తి అవును సార్. ఇంకా ఎంగేజ్కి వచ్చాం సార్, నెలలు సార్. మనకు మార్కెట్ బాగాలేక, ఇసుక బాగాలేక ఇంకా అర్థం బిజినెస్ లో ఈ మెదక్ అంటే వచ్చినాం సార్. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్, మన రానికి కూడా ఏమని చెప్పలేమో. ఇంతకుముందుకే మళ్ళా ఒడ్లు బొమ్మ ఓట్లేదు సార్, మళ్ళా చెక్ చేసారు. అదేమన్నా చెప్తారేమో సార్, ఒక ½ అవర్ లో 1 అవర్ లో తడిచినాయి సార్. అవును సార్, మళ్ళీ ఇప్పుడు మీరు చేసినాక మళ్ళీ వచ్చారు సార్, వీళ్ళు వచ్చి మళ్ళీ బొమ్మ కొట్టారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్. మళ్ళీ ఇంతకుముందుకు అయితే ఈ మొలకలు వచ్చినాయి, వడ్లు తడిచినాయి, పూలు వచ్చినాయి అని చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ బొమ్మ పెట్టేది సార్. ఇంకా మళ్ళీ ఏం చెప్పలేదు సార్, ఇప్పుడు బొమ్మ కట్టుకొని వెళ్తుంది సార్. చెప్పలేదు సార్. నిన్న ఉదయం నుంచి ఎదురు చూస్తాను సార్. నిన్న ఉదయం వచ్చినాం. అవును సార్, మెదక్ నుంచి. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్, ఒక ½ అవర్ లో మనం చెప్పవచ్చు సార్. తెలియదు సార్, ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు కటింగ్ అంటే మనకి మాకైతే ఫోన్ చేస్తారు కటింగ్ గురించి. అయితే వీళ్ళకే చేస్తారు సార్, సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ కటింగ్ ఏమంటే. సెంటర్ ఫోన్ చేసి చెప్తారు, మా లారీ వాళ్ళకి ఏం చెప్పారు సార్. ఈ భోజనం అంటే హోటల్ తినాలా సార్? ఇక ఇక్కడ వేరే సార్ ఇంతకుముందు సెంట్రల్ ఇచ్చేది, కానీ ఆడ ఉన్నప్పుడు సెంట్రల్ భోజనం పెడతాం సార్. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే సెంట్రల్ ఉంటే భోజనం అవును సార్ ఇస్తారు. 500 అదే భోజనం ఖర్చుకే ఇస్తారు సార్. అది మనం అక్కడనే 3 పూటలు తింటాం సార్. అదే ఈ సెంట్రల్ 500 ఇచ్చారు సార్. అవును సార్, మనకు సెంట్రల్ ఇన్ఛార్జ్ ఇచ్చింది సార్ 500. అవును సార్. సార్ ఖచ్చితంగా సార్. మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది, అప్పుడు లాస్ట్ ఆన్లైన్ 399 ఉంటుంది కదా సార్. ఓకే సార్. నేను వెళ్దామంటే ఇప్పుడు వీలాడుతున్నాను సార్. మీరే మాకు ఫోన్ చేస్తే ఆయన కళ్ళ కూడా ఉంటుంది సార్. సార్ సార్ ఖచ్చితంగా చేస్తా సార్. ఏమంటవే ఆయనకు లైవ్ వచ్చేది తెలియదు పాపం, ఆయనకు తెలియదు కదా. సరే, ఇప్పుడు విన్నారు కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. నేను ఆ సాయిలు ఊలం సాయిలు
వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే 3 రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని లారీ డ్రైవర్ అన్నానికి కూడా 500 రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పారు. అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన తర్వాత వడ్లు దించుకునే పరిస్థితి లేదు. దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాయిషీ కానీ లేదు. ఇక్కడనేమో మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, చివరి గింజలా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినామన్నది ఏమైంది కలెక్టర్లు? మరి ఎన్ని రోజులు రైతులు పడిగా